తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. బైబిల్ తరగతి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున తెలియజేస్తున్నాం. ఈరోజు మనం డూలాస్ బైబిల్ అకాడమీ క్లాసులోను మిడ్ వీక్ బైబిల్ స్టడీలోనూ ఉన్నాం. హోలీ స్పిరిట్ గురించి, పరిశుద్ధాత్మ గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనతో నేటి క్లాసును మనం ప్రారంభించుకుందాం. మన ఆన్లైన్లో బ్రదర్ పంచం ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా వారిని ప్రభు పక్షాన ప్రారంభంతో కోరుచూ ఉన్నాం. సోదరు అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లెక్కు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్న దామా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ యోగ్యత లేదనొచ్చు నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరగనాడయ్యా. ఏ యోగ్యత లేదనొచ్చు నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరగనాడయ్యా. రోగముతో రోదేస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిని బంధువులయ్యా. రోగముతో రోదేస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిని బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితి నా పరమ వైద్యుడ నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితి నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చిని జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చిని నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి
మంచి యేసయ్యా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా అన్నదములకైనా కన్న బిడలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా 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 మంచి యేసయ్యా 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 నా మంచి యేసయ్యా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా ఓకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఉన్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మనము గత వారంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు మనం చూసాము. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎదురా మీరు మీ సొత్తు కాకరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహించారు. దేవుడు ప్రతి క్రైస్తవుణ్ణి కూడా క్రీస్తునందు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు. క్రైస్తవునికి క్రీస్తులోనికి ఎవరైతే ప్రవేశిస్తూ ఉన్నారో వాళ్లకు దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. God has sealed each Christian in Christ with the Holy Spirit of promise. The Spirit has been given as a pledge, earnest or guaranteed to our inheritance with a view to our redemption as God's own possession. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఎందుకో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు, 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనం.
సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబట్టి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. God has sealed every Christian with the promise of Holy Spirit. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, రక్షణ సువార్తను ఒక వ్యక్తి వింటూ ఉన్నాడు, విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచినటువంటి ఆ వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు. మారు మనసు పొందుతున్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు దేవుని కుమారుడని తన నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రజలందరి ముందు. కాబట్టి అతని యొక్క కన్ఫెషన్ బట్టి, ఆ ఒప్పుకోలను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజము ఇవ్వబడుతూ ఉన్నాడు. ఇవ్వబడినటువంటి ఆ యొక్క వ్యక్తి, మనం అపోస్తుల కార్యములు చూద్దాం, 2వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో 37వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇక్కడ సువార్త ప్రకటించబడింది. ఇక్కడ సువార్త అనేటువంటిది ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడినప్పుడు వారి హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారు. నొచ్చుకున్నప్పుడు సహోదరులారా ఏం చేయాలి, మేము పాపం చేసామని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, పేతురు మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఇక్కడ ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడినటువంటిది ఇది. 39వ వచనం చూడండి. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దురస్తులందరికీ అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఏంటి ఈ వాగ్దానము? ఏంటి ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వాగ్దానం. దిస్ ఈజ్ ద ప్రామిస్. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దురస్తులందరికీ కూడా చెందుతుంది. కానీ ఇక్కడ వారు కొద్ది క్షణాల ముందు, కొద్ది నిమిషాల ముందు వారు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొంది, ఎవరైనా వచ్చారా? అవును, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం. చర్చ్ మెంబర్స్ వచ్చి ఉన్నారు కదా, బైబిల్ స్టడీ జరుగుతుంది, వస్తూ ఉంటారు. వచ్చారా? ఓకే, సారీ, మనం కొనసాగిద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకున్నారు. గత వారం మనం చదివాం కదా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నటువంటి వారు ఎవరి మీద అయితే హస్త నిక్షేపణం చేస్తారో వారికి ఏమొస్తాయి? వాళ్ళకేమొస్తాయి? ఆత్మవరాలు వస్తాయి. కానీ ఇక్కడ అసలు హస్త నిక్షేపణం ఎవరి మీద చేస్తారు వీళ్ళు? అయ్యా, ఇప్పుడు 12 మంది అపోస్తులు ఎవరి మీద హస్త నిక్షేపణ చేస్తారు కదా? ఇంకా అసలు జరగలేదు కదా, ఇంకా క్రైస్తవులుగానే మారలేదు కదా ఈ వచనం చెప్పినప్పుడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చెప్పినప్పుడు అసలు ఇప్పుడు బాప్తిజమే పొందలేదు. కాబట్టి వాళ్ళకి చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఈ వాగ్దానం అందరికీ. ఇప్పుడు మనము ఇదే విషయాన్ని వందనాలి రండి కూర్చో. ఇదే విషయాన్ని మనం ఎఫ్ఎస్సి పత్రికలో చదివాం కదా, 1వ అధ్యాయం 13వ వచనము. మీరును సత్యవాక్యం అనగా
మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏం చేయబడింది వాగ్దానం? రక్షణ వాగ్దానం చేయబడిందా? ఆత్మ వాగ్దానం చేయబడిందా? ఇక్కడ చూడండి, ఆత్మ చేత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ చేత మీరు you were sealed. Each Christian is sealed by the Holy Spirit. Each Christian is sealed by the Holy Spirit. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, ఎలా సంపాదించుకున్నాడు? ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా కూడా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంస్కారం అనుగ్రహించున్నాడు. ఏం చేస్తున్నాడు? మనకు ముద్ర వేసి మన హృదయములలో, ఏంటక్కడ? మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. హృదయములలో అంటే సింగులరా ప్లూరల్లా? ప్లూరల్. వెరీ గుడ్. బహువచనం. ఇక్కడ ఒకరి వాదన ఏంటి అంటే, ఎక్కడైతే 2-3 ప్రభునామను కూడతారో, ఎవరైతే సంఘముగా కూడతారో, సంఘము అంటే సింగులరా ప్లూరల్లా? సంఘమయ్యా. సంఘము అంటే సింగులరా ప్లూరల్లా? సింగులరే. సింగులర్ అంటే ఏకవచనమే. కానీ ఇప్పుడు ఒకే శరీరములో అందరం అవయవములుగా ఉన్నా కానీ ఎన్ని హృదయాలు ఉంటాయి సంఘములో? ఒక హృదయం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? హృదయములలో అంటే సంఘముగా మనం కూడి ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి మనుషులందరము కూడా సహోదరులందరం కలిసి ఉంటాం కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువు, పరిశుద్ధాత్మ అనేటువంటి యొక్క వరము ఇండివిజువల్కి ఇవ్వబడిందా లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇవ్వబడిందా? ఇండివిజువల్గా ఒక్కొక్కరికి గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉన్నా కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఏం చేయబడుతుంది? ఇప్పుడు ప్రసన్న గారు కోటలో ఉన్నారు, జగదీష్ గారు చెన్నైలో ఉన్నారు, ఇక్కడ నేను కావల్లో ఉన్నాను, ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇక్కడ మనం వేరువేరుగా ఉన్నా కానీ మనందరం కూడా ఒకే నామములో ఒకే అంబ్రెల్లా కింద కదా ఉన్నా కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నా కానీ మనందరం బాప్తిజం పొందాము. బాప్తిజం పొందిన మనందరము ఆ ఒక్క శరీరంలోనే ఉన్నాము. ఒక్క శరీరంలో వేరే అవయవాలు ఏ విధంగా ఉన్నాయో మనం కూడా ఆ అవయములుగా ఉన్నటువంటి మనందరికీ ఒక హృదయం ఉంటుంది. అంతరంగ పురుషుడు ఉంటాడు. అంతరంగ పురుషుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అంతరంగ పురుషుడిలోనికి ఎవరు ఇవ్వబడుతూ ఉన్నారు? ఆత్మ అనేటువంటి సంచికరువు అనుగ్రహించబడుతున్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఈజ్ గివెన్ అండ్ ప్రామిస్ టు ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. దిస్ సీలింగ్ టుక్ ప్లేస్ వెన్ ద క్రిస్టియన్స్ అట్ ఎఫెసస్ obeyed the message of truth, the gospel of your salvation. The Holy Spirit has been sent into the hearts of Christians because they are the sons of God, to assure them their adoption as sons, and this Spirit cries, Abba Father. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి
అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. The Holy Spirit has been sent into the hearts of Christians. పరిశుద్ధాత్మ క్రైస్తవుల హృదయములలోకి పంపబడుతూ ఉన్నాడు. బికాస్ దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క, ఇప్పుడు గలతీ 4:5-6 చదివాం కదా, ఎవరమంటా మనము? ఎలాయం కుమారులు కుమార్తెలము క్రీస్తు ద్వారా గలతీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఎలాయం కుమారులము చదవాలి మీరు. దత్తపుత్రులంగా అయ్యాం. ఎలాయం ఎలాయం కుమారులు అంటే హీ అడాప్టెడ్ అస్. గాడ్ అడాప్టెడ్ అస్. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఏం పంపాడు? తర్వాత నెక్స్ట్ రోమాపత్రిక 8:16. అలా అడాప్టెడ్ చిల్డ్రన్గా మారినటువంటి మనము రోమా 8:16లో మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడెలా క్రీస్తుతోడే వారసులము. దేవుని పిల్లలము, దేవుని పిల్లలంగా ఉన్నాము. దేవుని పిల్లలంగా ఉంటే వీఆర్ నాట్ నార్మల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. వాట్ మేడ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ? The sealing of the Holy Spirit, the promise of the Holy Spirit, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువు మనల్ని ఏం చేసింది? స్పెషల్ పీపుల్గా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసింది. ఇఫ్ వి సే దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ సే దట్ వీ డోంట్ పొసెస్ ద హోలీ స్పిరిట్, వాట్ డస్ దట్ మీన్? నేను బజార్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో లేడు. నేను నిద్రపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు లేడు. నేను బయట ఏదైనా ఒక సెక్యులర్ పని చేస్తున్నప్పుడు లేడు. ఎప్పుడైతే నేను సమాజంగా కూడతానో అక్కడే పరిశుద్ధాత్ముడు క్రిస్టియన్స్కి ఉంటాడు అని చెప్పేటువంటి తెగ మధ్యలో మనం ఉన్నాం. వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీవన్, వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, but we are searching the scriptures. We need to understand the scriptures. We need to rightly divide the word of truth. సత్యవాక్యంను సరిగా విభజించే వారంగా మనం ఉండాలి. Tonight we are not criticizing anyone. Today we are not pointing out anyone. Tonight we are not making fun of anyone. Tonight we are rightly dividing the word of truth and learning the truth of the Holy Spirit. కాబట్టి డూలాస్ బైబిల్ అకాడమీలో మనం ట్రైనింగ్ పొందుతున్నాం, చదువుతున్నాం. అందరం కూడా కలిసి నేర్చుకుంటూ ఉన్నాము. నేర్చుకుంటూ ఈ రాత్రికాల సమయంలో హోలీ స్పిరిట్ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 9 మరియు 11 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 9, 11 వచనాలు. Paul told the church at Rome, however you are not in the flesh but in the spirit, if indeed the Spirit of God dwells in you. But if anyone does not have the Spirit of Christ, he does not belong to him. But if the Spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ Jesus from the dead will also give life to your mortal bodies through his Spirit who indwells you. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు రోమాలో ఉన్నటువంటి సహోదరులకు సోదరీమణులతో చెప్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ మీలో నివసించాలి అంటే ఇట్ షుడ్ డ్వెల్ ఇన్ యూ. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చదివాం కదా. ఎక్కడ? వేర్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్, మైండ్లోనా? ఎక్కడ? పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసించుతున్నాడు?
వెరీ గుడ్, ఇప్పుడు వచ్చారనమాట. పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, మన దేహము పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ దేహములో ఎక్కడ నివసించుతున్నాడు? హృదయములో ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. ఇంత క్లియర్గా న్యూ టెస్టిమెంట్ మనకు చెప్తూ ఉంటే దీన్ని డినై చేసేటువంటి వారిని మనము అసలు వాళ్ళ గురించి 11వ వచనం చూద్దాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈరోజు మనం జీవించుతున్నామంటే దానికి కారణము పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన గురించి హూ ఈజ్ స్పీకింగ్ ఫర్ అస్, హూ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్, మన కొరకు ఎవరు విజ్ఞాపన చేయించు ఉన్నాడు? ఎస్, వెరీ గుడ్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మూడవ అధ్యాయము 16వ వచనము, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పదిహేను నుంచి 18 కలిసి ఉంది, చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాము. వెన్ వీఆర్ స్ట్రెంగ్థన్డ్ బై ద స్పిరిట్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ప్రవేశించి మన హృదయంలో నివసించి మనల్ని ఏం చేస్తున్నాడు? అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్నాము. వాట్ హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్? Holy Spirit is strengthening us. Holy Spirit is interceding for us. పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మనము ముద్రింపబడి ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడుతున్నామో? బలపరచబడుతూ ఉన్నాము. There is the role of Holy Spirit in every Christian's life. Not only when you are gathered as an assembly. Not only the Holy Spirit action in the Christian's life is not limited, it's unlimited. It's not restrictable, it's unrestrictable. It's not limited when you gather as an assembly. మన సమాజముగా కూడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను మనలో కార్యాన్ని జరిగించట్లేదు. కానీ every individual Christian is possessed by the Holy Spirit. Every individual Christian is gifted with the Holy Spirit అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. The love of God has been poured out within our hearts through the Holy Spirit who has given us. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఏం చేయబడి ఉంది? The Holy Spirit has poured in our spirits. మన హృదయముల మీద కుమ్మరింపబడి ఉంది. The Holy Spirit is given to us. The Holy Spirit sealed us. The Holy Spirit
ఒక సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఇక్కడ చదువుతున్నాము, పరిశుద్ధాత్మ మన మీద మన హృదయములలో కుమ్మరింపు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడేటువంటి అవకాశం ఉందా అంటే లేదు అన్న విషయాన్ని రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం. క్రిస్టియన్స్ ఆర్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ బై స్పీకింగ్ టు వన్ అనదర్ ఇన్ సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఎఫెసీ పత్రిక ఇది మనము లిమిటెడ్గా ఏం చేస్తూ ఉంటామే అంటే పాటలు పాడేదానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలి మనం? ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తం గురించి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందల భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. When Christians are led by the Holy Spirit through the word of God, they will manifest in their life the fruit of the Spirit. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-23 వచనాలు. ఇక్కడ ఏం చూస్తున్నాం? గలతీ 5 అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆత్మఫలం గుర్తుకు రావాలి కదా. గమనించండి, ఇక్కడ నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, వాక్ అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనము ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మనము ఇక్కడ ఆత్మ అంటే ఎవరు? ఎస్, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఆనాడు పరిశుద్ధాత్మ ఏ విధంగా అపోస్తులకు తోడై ఉన్నాడో, ఈరోజు కొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమీ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా గమనించండి, ఇక్కడ శరీరము, ఆత్మ అంటే అక్కడ ఆత్మ అని మనం అక్కడ వరకు రాకూడదు. అక్కడ ఆత్మ అనగానే దేన్ని సూచిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ. శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతము, అసూయ, మత్తత, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న మీతో స్పష్టముగా చెప్పుతున్నాను. అయితే ఆత్మ ఫలము ఏదనగా పరిశుద్ధాత్మ ఫలము. ఏం ఫలము? ఎవరైతే పరిశుద్ధాత్మలో ఉంటారో, పరిశుద్ధాత్మ ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాడో వారు ఫలిస్తారంట. వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ ఫలము ఫలిస్తారు. ఇక్కడ చూడండి, ఆత్మ ఫలము, ఫ్రూట్స్ కాదు అక్కడ, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్స్ కాదు అక్కడ, ప్లూరల్ కాదు, సింగులర్. అలానే ఉందా? ఆత్మ ఫలములు అని ఉందా? ఆత్మ ఫలము అని ఉందా? ఆత్మ ఫలము ఒకటే.
ఆ ఆత్మ ఫలములో ఏమేమి ఉన్నాయి? ఏముంది? ప్రేమ, సంతోషము, ఏంటి, సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, దయాళత్వము, తర్వాత మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవన్నీ కలిపి ఒక ఫలమా లేకపోతే ఇదంతా ఒక్క ఫలం అన్నమాట, వన్ ఫ్రూట్. ఆత్మ ఒక్కడే, ఆ ఫలము ఒక్కటే. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇంకో నియమం ఏమన్నా ఉందా? క్రైస్తవులకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి వీరు ఈ ఆత్మ చేత ఈ ఫలమును ఏం చేయాలి? ఫలించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. సారీ, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించి వచ్చినో దాన్ని విచారించి పరిశోధించింది. 12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై కొద్ది కాదు కానీ మీ సంగతి వారికి బయలుపరచబడి దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలను ఎవరు తొంగి చూడాలనుకుంటున్నారంట? దేవదూతలు తొంగి చూసేటువంటి కార్యము. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే దే ఆర్ థింకింగ్ దట్ జీసస్ క్రైస్ట్, దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ట్రినిటీ. దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ట్రినిటీ. త్రిత్వము అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నమ్మనటువంటి వారి మధ్యలో మనం ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ ట్రినిటీ అనేటువంటి ఇప్పుడు యేసుక్రీస్తును వేరుగా చూడాలి అన్నటువంటి ఇది ఎప్పటి నుండి మొదలైంది అంటే అది యేసుక్రీస్తు వారు సశరీరుడుగా భూమి మీదకు ఆయన వచ్చినప్పుడే అది ఏమైందంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి ఆ ప్రశ్న ప్రారంభమైంది. ఆ ప్రశ్న అలా 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 జనరేషన్స్ టు జనరేషన్స్ కొనసాగుతుంది. ఈ రోజుతోటి మనము హోలీ స్పిరిట్ యొక్క స్టడీని మనము ముగించుకుంటున్నాము. ఇన్ని విషయాలు మీ హృదయాల్లో మీకు బలాన్ని ఇచ్చాయి. ఆత్మ సంబంధంగా మీరు ఎదగడానికి అనేక మందిని దేవుని బిడలగా వారిని పురికొల్పడానికి పురికొల్పడానికి ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముచు ఇప్పుడు మనము లెట్ us go into the new study called Trinity, the Trinity. త్రిత్వము. ఈ త్రిత్వము అనేటువంటి ద వర్డ్ ట్రినిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద బైబిల్ బట్ ఈజ్ సర్టైన్లీ ఏ బిబ్లికల్ కాన్సెప్ట్. త్రిత్వము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూడం, కానీ అది బైబిల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అని మాత్రం విషయాన్ని మనం మర్చిపోకూడదు. ద వర్డ్ రిఫర్స్ టు ద కాన్సెప్ట్ దట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎసెన్స్ ఆర్ సబ్స్టెన్స్ అండ్ త్రీ ఇన్ పర్సన్. వన్ ఇన్ essence and
substance, but 3 in persons. God is one, but is known as Father, Son and Spirit. దేవుడు ఒక్కడే, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్గా పిలువబడుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా పిలువబడుతూ ఉన్నాడు. ద స్క్రిప్చర్ టీచ్ క్లియర్లీ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ దెర్ ఈజ్ నో అదర్. ఎందుకంటే బైబిలే చెప్తుంది దేవుడు ఒక్కడే. నెంబర్ 1, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. చదువుదామా? చదవండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇంగ్లీష్లో చదువుదాము. హియర్ ఓ ఇజ్రాయేల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ జెహోవా. లెట్ మీ రీడ్ ఇట్. అద్వితీయుడగు దేవుడు. అద్వితీయుడు అంటే దెర్ ఈజ్ నో, ద్వితీయుడు లేడని అర్థం అనమాట. అద్వితీయుడు ఒకే దేవుడై ఉన్నాడు. మార్క్స్ వార్త 12:29. నా పని రాయట్లేదు. మార్క్ 12:29 దయచేసి చదవండి. ఇందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అద్వితీయ ప్రభు అంటే ఒకే ఒక్క ప్రభు అని అర్థం. క్యారీ ఆన్, గో అహెడ్ బ్రదర్. నీవు ఓకే సారీ, అయిపోయింది కదా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35-36 వచనాలు. అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ద లార్డ్ ఈజ్ గాడ్, దెర్ ఈజ్ నన్ ఎల్స్ బిసైడ్స్ హిమ్. యెషయా 43:10-11. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షి. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్క్రిప్చర్. ఈరోజు యేసుక్రీస్తు చిన్న దేవుడు, తండ్రి ఆరాధికుడు, యేసు ప్రభు అయి ఉన్నాడు. యేసు నామంలో ఆయన ఆరాధించాలి అంటే ఫన్నీ కామెంట్స్ చేసేటువంటి ఫ్రెండ్స్ మధ్యలో మనం ఉన్నాం. ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటి?
మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అంటే యేసుక్రీస్తు చిన్న దేవుడు అంటే ఆయన నిర్మింపబడినటువంటి వాడే కదా. నిర్మింపబడలేదు అని దేవుడే చెప్తే, ఉన్నాడు అని చెప్తే, ప్రకటించిన వాడను నేనే, రక్షించేవాడను నేనే. సువార్త, మనకు రక్షణ సువార్తను ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, దాన్ని గ్రహింపజేసిన వాడు కూడా ఆయనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. యెషయా 45:5 44:6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. 45:5. నేను తప్ప వేరొక దేవుడు, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్. 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప. యెషయా 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. చదివారా? యెషయా 45:5. 6వ చూద్దాం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించేవాడును, అంధకారము కలుగుజేయవాడును, సమాధానకర్తను, కీడును కలుగుజేయవాడును నేనే. యెహోవాను నేనే, వీటిని అన్నిటినీ కలుగుజేయవాడును. ఇంతకన్నా గొప్ప సాక్ష్యము మనం ఎక్కడ కూడా చూడలేము. దేవుడే తానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4 మరియు 6 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4-6 వచనాలు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినది వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. రోమాపత్రిక 3:30. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవుడు ఒక్కడే. Yet we have just as positive teaching that the Father is God, the Son is God, and the Holy Spirit is God. బోర్డు కనిపిస్తుందన్నా? కనిపిస్తుందా? టేబుల్ రాస్తున్నాను, కనిపిస్తుందా మీకు?
కొంచెం కనిపిస్తున్నా? అంతకంటే చెప్పలేదు. అంతా కనిపించడం అంటే పార్షియల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మొదలే కనిపించట్లేదు. నా స్క్రీన్ నేను మొహం కనపడుతుందా? నా మొహం కనపడుతుందా? స్క్రీన్ ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అని కనపడట్లేదా? కనిపిస్తుందా? ఫాదర్ ఒకటే కనిపిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనము, ఫిలిప్పీ పత్రిక 2:11, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 8వ వచనము, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 మరియు 18 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు హోలీ స్పిరిట్ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు, మత్తయి 28, 19, 2 కొరింథీ 13, 14, 2 కొరింథీ 3, 17 నుండి 18, మొదటి కొరింథీ 2వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు, రోమాపత్రిక 8వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, సన్ ఈజ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ఈ వచనాలు మనకు అవి చెప్తూ ఉన్నాయన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. రాసుకున్నారన్నా? అన్న అర్థంగా ఒక్క నిమిషం. ఇప్పుడు అయ్యా ఫాదర్ ఈజ్ గాడ్ రాసేసారు అందరూ? ఓకే. Holy Spirit people. Reverse.
కొంచెం మళ్ళీ కనిపించట్లేదు. ఎందుకు అయిపోయింది అనిపించండి. ఓకే, ఓకే అన్నా. ఓకేనా? ఓకే, ఎంతో అమూల్యమైన విషయాలను మనం నేర్చుకున్నాం. హోలీ స్పిరిట్ గురించి కానీ మొదలైనటువంటి అన్ని కార్యాల గురించి కానీ. ప్రభుత్వమైతే రాబోయేటువంటి వారంలో అసలు ఏంటి త్రిత్వం అంటే ఏంటి, గాడ్ హెడ్ అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి అన్న విషయాలు బహుశా నెక్స్ట్ వీక్ ఒకటి మాత్రమే ఉండేది. ఎందుకంటే మనం ఆల్రెడీ గాడ్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, హోలీ స్పిరిట్ గురించి సపరేట్గా నేర్చుకుంటూ వచ్చాము. కాబట్టి అందులో పెద్ద పాయింట్స్ ఏముండవు. కొన్ని విషయాలు, ముఖ్యమైన పాయింట్లు మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రమే మనం నేర్చుకుందాం. దేవుడు మన కృపను అనుగ్రహించడం గాక. ఆ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు ప్రదీప్ గారు ఉన్నారు. వారు మనం ముగింపు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరకు కోరుచున్నాం. ఓకే, ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలైనా తండ్రి. ఇప్పటి వరకు మీ కాపుదలు భద్రపరిచి ఈ తరగతి అందరినీ నాయన మీ యొక్క అధ్యక్షతలు నడిపించారు. మీ ప్రేమ, మీ కనికరం మా పట్ల విస్తరింప చేస్తూ నాయన పరిశుద్ధాత్మల గురించి, నా తండ్రి మీ తత్వాన్ని గురించి, నా తండ్రి ప్రభువుని గురించి నేను అనేక సంగతులు మేము ధ్యానిస్తూ ఉంటుండగా నా తండ్రి ఆ జ్ఞానాన్ని మేము ఎరిగి ఇతరులకు పంచగాలుగా ఇతరులకు తెలియపరచుకుంటూ మీ కృప చూపించండి. మీ సహాయం చేత మీ పక్షంగా నిలబడి మీ మాటలు మాకు వివరిస్తున్నటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచయం దీవించండి, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయన ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించి బలపరచండి. ఆయన నా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరుచుకొని అభివృద్ధి చెంది ఆయన మీకు భయంకరంగా బ్రతుకుతూ ఆయన యథార్థంగా సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఆయన విస్తరింప చేయడానికి మీకు కాపుదల మాకు అనుగ్రహించండి. ఈ కోరిక నాయన మరొకసారి జరిగేంత వరకు, మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానించేంత వరకు మా అందరి జీవితాల్లో మీ యొక్క సహాయాన్ని నిండుగా విస్తరింప చేయగలని మేము అడిగిపరిచినవి ఆయన మీ యొక్క కాపుదలలో మాకు అందచేయగలని వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనలను మా ప్రభువును మా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అయ్యా బాగున్నారు అందరూ? బాగున్నా అయ్యా, నీకు ఫోన్ చేసి నీ ఫోను అందుబాటులోకి రాలేదయ్యా నిన్న. అవునయ్యా, వాట్సాప్ కాల్ కూడా కలవలేదు. ప్రసన్న బాగున్నారా? జగదీష్ అన్న వందనాలు. మన
హోలీ స్పిరిట్ గురించినటువంటి క్లాస్ అయిపోయింది కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ కూడా నేను రెడీ చేసి పంపిస్తాను. దానికి కొంచెం మీరు ఆన్సర్ చేసి పంపించేసేయండి ఈ వీక్లో. నెక్స్ట్ వెనస్డే లోపల నేను బహుశా నైట్కి కానీ రేపు కానీ పంపిస్తాను. ఓపెన్ బైబిల్ ఓపెన్ చేసే రాయండి, సరేనా? ఓపెన్ బైబిల్ టెస్ట్. ఓకే.